వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ మోడల్ అంటే రైతుల ఆత్మహత్యలా అని ప్రశ్న. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముఠా ఆట కట్టించిన మిర్యాలగూడ పోలీసులు. నిందితుల నుండి 1,12,00,000 నగదు, 30 లక్షల విలువైన 2 కార్లు స్వాధీనం. పంట నష్టం పరిహారం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిరసన. కేంద్రం ఎకరాకు 30,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్. వివేకాను హత్య చేసిన తర్వాత రక్తపు మరకలను తుడిచిన అవినాష్ గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసన్న బీటెక్ రవి. అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయడం ఖాయమని వ్యాఖ్య. డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, 9 ఏళ్లలో రైతులు ఏ ఒక్కరోజు కూడా సంతోషంగా లేరని అన్నారు. తెలంగాణ మోడల్ అంటే రైతుల ఆత్మహత్యల అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ నేపాన్ని కేసీఆర్ కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కేంద్రం కొంటేనే కొంటామని అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? రైతులు ఓట్లేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రి అయ్యారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కి రైతుల గుండెలపై తన్నే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి 500 కూలి ఆడలకు ఎకరానికి 50,000 అయింది. 2 ఎకరాలు వేసుకున్నాం మొత్తం పొలం. 3 పిల్లలతో ఎంతగానో మెల్లదిస్తాం సార్ మేము. చిన్న పిల్లల్ని పెట్టుకొని వేసిన పొలాలు సార్ అవి. ప్రభుత్వం ఇస్తా అన్నదా? ఏం చెప్పి చెప్పాలి? ప్రభుత్వం చెప్పాలి. మేము వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చి పోయిస్తాం. అగ్రికల్చర్ వచ్చినప్పటి నుంచి మొక్కలకు ఒకసారి ఇచ్చారు కానీ ఇది వరికి మాత్రం ఇప్పటివరకు రాలేదు. ఇస్తాడు కానీ మాట్లాడకండి. నుంచి ఇటువంటి వర్షము ఎప్పుడు పడలేదు సార్. మించుమించు ఒక పావు కిలో కంటే సిలుకే పై చిలుకు అంత తోడు వడగల వాన సార్. 4 గంటలకు సురువై వర్షం వచ్చింది. ఫస్ట్ వర్షం వచ్చినాక వర్షం బంద్ అయ్యి అచ్చం రాలేవాడే. ఇక రాలే, ఇక వాన లేదు, అచ్చం రాలే. ఇక రాళ్ళు భూమి మీద ఒక అర్ధ ఫీట్ మాత్రం ఎత్తు సార్. అది ఈ రకమైంది మీ వాక్యం సాధి కాల్మకు ఏదో ఇచ్చేయి. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అపూర్వరావు సమక్షంలో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు పోలీసులు. నిందితుల నుండి 1,12,00,000 నగదు, 30 లక్షల విలువైన 2 కార్లు, 3 లక్షల విలువైన 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ సాయిదత్త అపార్ట్మెంట్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్నారనే సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. 3 సంవత్సరాలుగా A1 రాజేష్ టెలిగ్రామ్ యాప్ ద్వారా యాక్సెస్ తీసుకున్న లింక్ ద్వారా బెట్టింగ్ కి పాల్పడుతున్నట్లు తెలిపారు ఎస్పీ అపూర్వరావు. నిందితులపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో A1 రాజేష్ కుమార్ పైన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైనట్లు వివరించారు.
వాసన కూడా వస్తుంది. అకాల వర్షానికి జరిగిన పంట నష్టం పరిహారం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిరసనకు దిగారు. నర్మెట్ట వద్ద రైతులు వామపక్ష నేతలతో కలిసి నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 10,000 ఇస్తోందని, కేంద్రం ఎకరాకు 30,000 పరిహారం ఇవ్వాలని అన్నారు. జైళ్లకు పంపిస్తామని బెదిరించడం కాదు, తెలంగాణ రైతులను ఆదుకోండని ఆయన అన్నారు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, ఆదుకోవాలి నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే, ఆదుకోవాలి మొత్తానికి అలా కలిసి ఇవ్వాలి ఎకరాకు 50,000 రూపాయలు. బాబు నువ్వు వెనకరా కొంచెం. 50,000 రూపాయలను ఈ నియోజకవర్గంలో దాదాపు 32,000 ఎకరాలు నష్టపోయింది. అది మొత్తం బేరీజు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం కూడా జరిగింది. మళ్ళీ 24వ తారీఖు రాత్రి జరిగిన నష్టం మళ్ళీ నిన్నంతా తిరిగి బేరీజు వేయడం జరిగింది. మరొక 30,000-35,000 ఎకరాలు నష్టపోయింది. దేవుడు దురదృష్టకరం, రాత్రి కూడా మళ్ళీ నష్టం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు అన్ని 2 కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. చీఫ్ సెక్రటరీ గారు ఈ 2 జిల్లాలు కాకుండా ఎక్కడెక్కడ ఎన్ని జిల్లాలు జరిగిందో అన్ని జిల్లాలను పరిశీలించాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరు కలెక్టర్లు క్షేత్రంలో ఉన్నారు. సంబంధిత వ్యవసాయ అధికారులందరూ కూడా క్షేత్రంలో ఉన్నారు. డిఏఓలు, ఏఓలు, ఏఈఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు అందరూ కూడా ఆర్ఏలు, బీఆర్ఏలు మొత్తం క్షేత్రంలోనే ఉన్నారు. ప్రతి గ్రామం ఎక్కడెక్కడ హృదయ విదాకరం ఉందో నేనే స్వయం కూడా వెళ్తున్నాను. గత 3 రోజులుగా నేను ఒక డిమాండ్ తెలుసుకున్నా రైతుల పక్షాన. ఈ ధర్నా నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతుకు ఆల్రెడీ 10,000 రూపాయలు పెట్టుబడి కింద ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ 10,000 రూపాయలు పెట్టుబడి ఇస్తుంది. మళ్ళీ ఇప్పుడు నష్టపరిహారం ఇస్తుంది, 20,000 రూపాయలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించి 50,000 కావాలని మా డిమాండ్ చేస్తూ న్యాయసమ్మతమైనది, ధర్మసమ్మతమైనది 30,000 రూపాయలు కేంద్రం తక్షణమే రిలీజ్ చేయాలి. నేను ఆ రోజు మొన్న 22వ తారీఖున అప్పీల్ చేసిన, అమిత్ షా వచ్చిన రోజు అప్పీల్ చేసిన. తన అన్న జగన్ సీఎం పదవిని, తన ఎంపీ పదవిని అడ్డు పెట్టుకుని వైఎస్ వివేక హత్య కేసు నుంచి బయటపడేందుకు అవినాష్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడనే విషయం ఆయన మాటల్లోనే అర్థమవుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. వివేకాను హత్య చేసిన తర్వాత రక్తపు మరకలను తుడిచిన అవినాష్ గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. సిబిఐ కుట్రపూరితంగా తనను ఇరికిస్తోందని అవినాష్ చెప్తున్నాడని, ఆయనపై సిబిఐకి కక్ష ఎందుకుంటుందని ప్రశ్నించారు. తప్పు చేశాడు కాబట్టే సిబిఐ దోషి అంటోందని వ్యాఖ్యానించారు. అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయడం ఖాయమని, సునీతకు తప్పకుండా న్యాయం జరుగుతుందని బీటెక్ రవి చెప్పారు. వివేక హత్య కేసుతో టీడీపీకి సంబంధం లేదని, తమపై నిందలు వేసి రాజకీయంగా జిల్లాలోని తిరగాలని అవినాష్ చూస్తున్నాడని మండిపడ్డారు. నీ మంచితనం గురించి ప్రజలకు తెలియడానికి నీవేమీ పుచ్చలపల్లి సుందరయ్యవో కాదని ఎద్దేవా చేశారు. ఒక్కసారి కూడా అతను స్ట్రైట్గా సమాధానం చెప్పాలి. అతను తప్పు చేశాడు కాబట్టి ఈరోజు సిబిఐకి కానీ వాళ్ళకి కానీ ఎందుకు మీ మీద ప్రత్యేకమైన కక్ష ఉంటుందంటే దానికి సమాధానం చెప్పాలి. సిబిఐకి ఎందుకు మీ కుటుంబాన్ని కానీ నిన్ను ఆయన అంటాడు, సిబిఐ వివేకానంద రెడ్డి కేసు ఛేదించేదానికన్నా అవినాష్ రెడ్డిని ఇరికిచ్చే దాంట్లో ఎక్కువ ఆసక్తి కనపరుస్తుంది అంటాడు. సిబిఐకి మీ కుటుంబం మీద కానీ మీ మీద కానీ ఎందుకు ప్రత్యేకమైన కక్ష ఉంటుందంటే ఎవడు కానీ దానికి సమాధానం చెప్పాడు. ప్రతిదానికి ముందుకు వచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తుంది అంటారు కానీ మిమ్మల్నే టార్గెట్ ఎందుకు చేస్తుందంటే చెప్పడు. తర్వాత నిన్న ఇంకో మాట అన్నాడు, ఎంపీగా ఉండే నాకే ఇన్ని ఇబ్బందులు ఉంటే సామాన్యమైన పరిస్థితి. ఇది ఎంత విచిత్రం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన లోక్సభ సభ్యులు రఘురామకృష్ణరాజన్ పక్కన పెడితే 21 మంది ఉన్నారు. 21 మందిని ఎవరు సిబిఐ ఇట్లా అడగలే, ఇట్లా టార్గెట్ చేయలే, వాళ్ళకి ఏమి ఇబ్బందులు పెట్టలేదే వాళ్ళను. నిన్నొక్కరినే కదా ఇబ్బంది పెట్టేది, అందరినీ ఇబ్బందులు పెట్టలే కదా.
ఆయన అంటాడు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాను మీ అంటే ఒక ఎంపీగా ఉండి మిగతా ఎంపీలను ఎక్కడా టార్గెట్ చేయలేదండి. నువ్వు దాంతో సంబంధం ఉంది కాబట్టి నువ్వు పొద్దున్నే ఇన్ని చేసినావు కాబట్టి తర్వాత నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, వాస్తవాలు చెప్తాంటే అది నీకు ఇబ్బందిగా ఉంది. సంబంధం ఉన్న వాళ్ళను మీరే ఈ రకంగా ఫీల్ అవుతాంటే ఏ సంబంధం లేని చంద్రబాబు నాయుడు నారాసుర రక్త చరిత్ర అండి. మాకు ఏ కర్మ మమ్మల్ని నిన్నటి వరకు కూడా సాక్షి పేపర్లో రాస్తా ఉంటే ఆ తర్వాత మా కుటుంబాలు మా మానసిక పరిస్థితి గురించి కూడా అవినాష్ రెడ్డి గారు చెప్పాలి. కాబట్టి ఇంకో మాట కూడా నేను చాలా ఆక్యుపైడ్ అంట. సునీత ఇచ్చిన స్క్రిప్టు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ నేను చాలా బిజీగా ఉన్నా, చాలా ఆక్యుపైడ్గా ఉన్నాను కూడా. నేనంతా ఒకరు ఇచ్చే స్క్రిప్ట్ చదివే మనస్తత్వం కాదు. నువ్వు ఇంకా క్వశ్చన్లు చెప్పలేక సిబిఐలో అడిగే క్వశ్చన్లు లాస్ట్కి హైకోర్టులో కూడా క్వశ్చన్లు కూడా ముందే ఇచ్చుకొని ముందే ఇమ్మని చెప్పి దానిలోకి మీ లాయర్లను పెట్టుకొని నువ్వు సమాధానాలు ఇచ్చుకున్నావు. నువ్వు స్క్రిప్ట్కు సమాధానాలు చెప్పుకుంటున్నావు కానీ నేను స్క్రిప్ట్ చదివేవాని కాదు. నేను అంత ఆక్యుపైడ్గా కూడా లేను. నేను చాలా ఫ్రీగా ఉన్నా. నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ మైనారిటీ కమిషన్ మెంబర్ సయ్యద్ సహజాది వ్యక్తిగత కార్యదర్శి రాజేష్ కుమార్ మీద రియాజుద్దీన్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై జాతీయ మైనారిటీ కమిషన్ మెంబర్ సయ్యద్ సహజాది ఎస్పీ అపూర్వరావుకు ఫిర్యాదు చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలుసు ఆయన స్టేషన్ హౌస్. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో పిడుగుపాటుకు కార్మికుడు బలయ్యాడు. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిపై పిడుగుపడ్డ ఘటన చోటు చేసుకుంది. చంద్రపూర్లోని బొగ్గు గనిలో పనిచేస్తుండగా కోల్ మైన్స్ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. కోల్ మైన్ గనిలోని కార్మికుడిపై పిడుగుపడిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మృతుడు మజ్రీ బొగ్గు గనిలోని కాంట్రాక్ట్ కార్మికుడు బబుధన్ కుమార్ యాదవ్ గా గుర్తించారు. బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, దీనిలో భాగంగానే శ్రీనివాసపురం గ్రామానికి 22 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, జగనన్న లేఅవుట్లోని నూతనంగా నిర్మించిన ఇంటిని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాతో కలిసి మంత్రి కారుమూరి ప్రారంభించారు. అనంతరం గ్రామ ఇన్ఛార్జి సర్పంచ్ పొల్నాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందని తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. దీనిలోని భాగంగానే కోట్ల రూపాయలతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఓకే సార్. అదే నాగార్జున ఓకేది సార్ ఇలా సార్ ఎమ్మెల్యే గారు సార్ ఇటు వచ్చారు. ఎంపీపీ కూడా కనబడితే బాగుంది. ఓకే సార్, అందరు కవర్ అయ్యారమ్మా. మీకు సొంత ఇల్లు కలలేరు ఆడ బతుకు చాలా. ఆ చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన 1/2 సెంటు భూమి కొన్నాడా? 1/2 సెంటు భూమి రాజశేఖర రెడ్డి గారు కొన్న భూమిలో కూడా ఇది ఇవ్వలేదంట. ఇది యాప్ చెప్తున్నాడు. నిన్న ఏటీవీ బాబు ఇంగ్లీష్ టీవీకి ఇంగ్లీష్ టీవీకి ఇచ్చాడు కదా ఇంటర్వ్యూ. ఏటీవీ అది మోడీ చూడాలని మళ్ళీ మోడీతో జతకడతారంట. విడాకులు ఎత్తాడు మళ్ళీ జతకడతానంటాడు, విడాకులు ఎత్తాడు మళ్ళీ జతకడతానంటాడు, విడాకులు ఎత్తాడు మళ్ళీ జతకడతాడు. వీడి చెడ పులిపిడ్డ టైగర్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తాను, సింహంలో వస్తాను, ఒక్కటే వస్తాను, మీ అందరికీ చూస్తాను. వీడు బతుకు చెడ ఎప్పుడూ కూడా ఎన్నుకోటి పొడిచి వచ్చాడు ఎన్టీ రామారావు. దొంగ దుర్మార్గుడు, సొంత మామను పిల్ల మామని ఇచ్చినండి ఎంత ఏడ్చాడు. కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవినాష్ రెడ్డిని అనవసరంగా కేసులో ఇరికించారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అవినాష్ రెడ్డిని కుట్రలో ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. న్యాయస్థానంలో నేరం రుజువైతే రాజీనామా చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందరూ పడ్డదయా.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి హత్య చేసినట్లు నిర్ధారణ అయితే తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమని కడప ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కూడా ఇదే మాట చెప్పానని ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. అవినాష్ హత్య చేసినట్లు నిరూపణ అయితే తనతో పాటు సహా 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని గతంలో కూడా చెప్పానన్నారు. అవినాష్ ను ముద్దాయిగా చేసినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని కోర్టులో విచారణ జరుగుతుంది. కోర్టు నేరస్తుడిగా చెప్తేనే దోషి అయినట్టు అన్నారు. అదే జరిగితే తాము పదవుల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. అరెస్టు చేస్తే బెయిల్ తెచ్చుకోవడం జరుగుతుందన్నారు. అవినాష్ రెడ్డి సౌమ్యుడని, హత్యలు చేసే మనస్తత్వం ఆయనది కాదని అన్నారు. కొత్తగా నేను చెప్పేది ఏముంది బ్రదర్, నేను అవినాష్ రెడ్డి నేర ఆరోపణ ఎదుర్కొంటా విచారణ ఉన్నప్పటి నుంచి నేను చెప్తానే ఉండా. ఈ హత్యకు అవినాష్ రెడ్డికి సంబంధం లేదు. మనసా వాచే కర్మేన నేను విశ్వసించే మాట్లాడుతానని ఆత్మసాక్షిగా మాట్లాడుతాను. రాజకీయ కోణంలో నేను ప్రకటన చేసే మనస్తత్వం కలిగిన మనిషి రాచమల్లు కాదు. నేను నమ్మిన సిద్ధాంతము, నేను నమ్మిన విషయాన్ని చెప్తా ఉన్నా. నేను కొలిచి ఆ ఈశ్వరుని సాక్షిగా, నా ఆత్మసాక్షిగా నమ్మి చెప్తాను. ఆ రోజు చెప్పినా, ఈరోజు చెప్తాను. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి హింసను ప్రేరేపిస్తాడు అనేది నా జీవితంలో ఇళ్లలో కలలో కూడా నేను విశ్వసించను. సౌమ్యుడు, ఒక మనిషిని బాధ పెట్టడానికి కావాల్సిన మనస్తత్వం ఉండేవాడు కాదు. అట్లాంటిది ఒక మనిషిని చంపుతాడా, ఒక మనిషిని చంపమని చెప్తాడా, ఒక మనిషిని చంపడానికి కుట్ర చేస్తాడా, సాక్ష్యాలను ధ్వంసం చేస్తాడా, ఇది నేను విశ్వసించడం లే. సమయం బాగలేనప్పుడు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది, లేకుంటే రాజకీయాలు కలుషితమైనప్పుడు కుట్రలు జరుగుతూ ఉంటాయి. రాజనీతి శాస్త్రంలోనే కుట్ర అత్యంత భయంకరమైనటువంటి శబ్దం. అది ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా అవినాష్ రెడ్డి యొక్క విషయంలో వివేకానంద రెడ్డి యొక్క హత్యను ఛేదించడానికి ప్రయత్నం చేయడంలే దర్యాప్తు. అవినాష్ రెడ్డిని కుట్రలో భాగంగా ఇరికిచ్చేదానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా మేము అనుకునేది లేదు, కొత్తగా మేము చెప్పేది లేదు. ఇది తెర వెనుకలైతే మాత్రం చంద్రబాబు నాయుడు యొక్క అభిప్రాయం కుట్ర స్పష్టంగా ఉంది. ఇంకా అరెస్ట్ చేస్తారు, ఎందుకు చేయరు? వాళ్ళు ముద్దాయి ఇప్పుడు నిన్నటి వరకు నేర ఆరోపణలు ఎదుర్కొనేంత వరకు తీసుకొచ్చినారు. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినారు, ఉదయ్ కుమార్, విజయ్ కుమార్ చేసినారు. అవినాష్ రెడ్డి విషయంలో కూడా కోర్టుకు వేసిన అఫిడవిట్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే దాంట్లో ఈయన కీలక పాత్ర అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయము. మరి ఈ అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత లింకప్ ముద్దాయిగా చిత్రీకరించిన తర్వాత అరెస్ట్ చేయరు, చేస్తారు. అరెస్ట్ చేసినంత మాత్రాన వచ్చిన ఇబ్బంది కానీ, అరెస్ట్ చేసినంత మాత్రాన మాకు వచ్చిన నష్టం కానీ, సమస్య కానీ లేదు. తప్పకుండా అరెస్ట్ చేస్తే పోతాము, బెయిల్ పెట్టుకుంటాము, బయటికి వస్తాము. న్యాయస్థానంలో న్యాయ విచారణలో కడిగిన ముత్యంలాగా బయటికి రాగలుగుతాము. ఇప్పుడు ఎవరినైనా ముద్దాయిలుగా ఇరికిచ్చేదానికి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది, ధనము పనిచేస్తుంది, పొలిటికల్ పవర్ పనిచేస్తుంది. కానీ న్యాయస్థానంలో నువ్వు నేరం చేయకపోయినా నేరస్తులను నిరూపించేదానికి జడ్జి మీద నీ ప్రయోగాలు ఏంటి కూడా పని చేయవు. ఎందుకంటే న్యాయస్థానం అత్యంత పవిత్రమైంది, శక్తివంతమైంది. భారతదేశంలో ఇంకా ఏదైనా మిగిలి ఉందంటే న్యాయమే. కాబట్టి సంపూర్ణమైన విశ్వాసం ఉంది, వచ్చిన ఇబ్బంది లేదు. ఒక్క మాటలో మీకు అందరికీ మీడియాకు చెప్పాల్సిన పరిస్థితి వస్తే ఏంటంటే, కొండను తవ్వి ఎలకన పట్టుకునేట్టు అవినాష్ రెడ్డిని 2 నెలల్లో 3 నెలల్లో జైలుకు పంపించి ఆత్మతృప్తి పడగలిగేది ఒకటి. ఈ నేరం అంతా కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి పూసి జగన్ను డీగ్లామర్ చేసి ఈ 24 ఎన్నికల్లో ఈ అంశాన్ని వాడుకోవాలా. చంద్రబాబు ముఖ్యమంత్రిగానే కాదు, విపక్ష నాయకుడిగా కూడా ఫెయిల్ అయ్యారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. బాబు 600 హామీలిచ్చి మోసగించారని విమర్శించారు. రైతులకు, మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని నిలువునా ముంచేశాడన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను మోసగించిన తెలుగుదేశం పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ. బీసీలకు 34% రిజర్వేషన్ చంద్రబాబు ఇచ్చారని లోకేష్ వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి నీ కళ్ళు తెరిపించాడు కదా. 2008లో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరైతే బలహీన వర్గాల వారు ఉన్నారో చదువందక కూలినాలుగా మిగిలిపోయారు 10వ తరగతి తర్వాత. అటువంటి వారందరూ కూడా ఇంజనీర్, డాక్టర్లు అయ్యారు. నువ్వు పెద్ద బీసీ ద్రోహివి, బీసీల పాలిట నువ్వు శాపం. ఎందుచేతంటానంటే ఈ దేశంలో 1992లో ఆర్థిక సంస్కరణలు జరిగాయి. నీవే చెప్తున్నావు 90 ఏళ్ళ ఐటీ భూమి వచ్చిందని. చంద్రబాబు ఐటీ భూమి వచ్చిన సందర్భంలో ఈ దేశంలో ముంబై, బెంగళూరు, కలకత్తా, మద్రాస్ ఇటువంటి సిటీలన్నీ కూడా ఐటీలో చాలా రాణించాయి. బెంగళూరుతో నువ్వు కంపారిజనే లేదు నీకు. అటువంటి నీవు
నీవు ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు కట్టి చదివినటువంటి ధనిక వర్గాలు, నీ వర్గాలు ఐటీలోకి ఎంటర్ అయ్యాయి. 2007 వరకు ఒక బీసీ విద్యార్థి ఐటీ చదవలేదు కదా. 2008 వరకు ఇంజనీరింగ్లోకి వెళ్ళలేకపోయాడు కదా. ఇంజనీరింగ్ 12లో బయటకు వచ్చాడు. అంటే 14 సంవత్సరాలు బీసీల పాలిట ఒక శాపగ్రస్తుడిగా నువ్వు ఉన్నావు. మేము తెలుసుకోవడానికి ఆలస్యమైంది. అది ఆలోచించు. ఇవాళ అంటాడు, నిన్న చూశాను రిపబ్లిక్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, మోడీ గారి విధానాలు నాకు చాలా నచ్చాయని. ఏమి నాయనా మళ్ళీ వేస్తున్నావా? మోడీ గారిని ఏమేమి అన్నావో మర్చిపోయావా? నాకు కుటుంబం ఉంది, మోడీకి ఉందా అని అడిగావు. మోడీని అరెస్ట్ చేయమన్నావు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు. ఉండవల్లి అరుణ్ కుమార్ అడుగుతున్నారు, పోలవరం ప్రాజెక్టు నువ్వు తీసుకున్నావా వాళ్ళు ఇచ్చారని. దానికి నువ్వు సమాధానం చెప్పలేవు. ఇటువంటి ప్రయత్నాలు మానేసి ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలని, ప్రజల్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన నీకు కంటగింపుగా ఉంది. ప్రజలు ఎక్కడా కూడా ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గొప్ప గౌరవం ఏమిటనంటే, ఎవరైతే ప్రభుత్వ ఆసరా కోసం ఎదురు చూసినటువంటి పేదరికంలో ఉన్నవారు, కులాలు లేవు అక్కడ, మతాలు లేవు అక్కడ, నీవు చిన్నగా చూడబడినటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, వాళ్ళందరికీ కూడా ఎక్కడా యాచించకుండా, ఆశించకుండా, అర్హత ఉంటే చాలు వెతికి పట్టి వాడికి పథకాలు పంచేటువంటి కార్యక్రమం డీబీటీ నువ్వు ఎప్పుడైనా చేసావా? నీకు ఎప్పుడైనా అటువంటి ఆలోచన వచ్చిందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ డీబీటీ విధానం దేశమే మెచ్చుకుంటుంది, దేశ ప్రధానే దాన్ని అమలుపరుస్తున్నాడే. అది నీకు తెలియదు. రోజు ఒక అబద్ధం. నీ కుమారుడు మాటలు రావు, ఏమంటాడో తెలియదు. రోజుకో వేషం వేస్తున్నాడు, విచిత్ర వేషధారణ, దండలేస్తున్నాడు, పువ్వులు వేస్తున్నాడు, ఇలా ఏదో. మళ్ళీ నువ్వు అన్నావు ఆ రోజున, నాయి బ్రాహ్మణులు వస్తే తోకలు కట్టిస్తానన్నావు, మత్స్యకారులు వస్తే తోలు తీస్తానన్నావు. నీ కొడుకు ఇలా అంటున్నాడు ఇప్పుడు క్షౌరం చేస్తానని. నీకు ఆల్రెడీ రెడీగా ఉన్నారు అందరూ బ్లేడ్లు పెట్టుకుని. 2024లో పూర్తి స్థాయి క్షవరం నీ పార్టీకి జరుగుద్ది. నీకు అధికారం అనేటువంటిది కలగా నువ్వేదైతే భ్రాంతిలో ఉండి ప్రజల్ని మోసగించి 5 ఏళ్ళు గ్యాప్ వస్తే మర్చిపోతారనుకుని 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మోసం చేయడం, కొత్త వేషం వేసుకొచ్చి అయ్యో నేను అప్పుడు అలా అనలేదు, ప్రత్యేక హోదా కోసం అంట ఈయన మోడీ గారిని విభేదించాడట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తీవ్ర అన్యాయం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఈ చరిత్రలో ఉన్నాడంటే చంద్రబాబు నాయుడే. ఇంకోటి అడుగుతున్నాను నేను, పదే అంటాడు ఆయన, హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను. ఎస్, నువ్వు డెవలప్ చేయాలని నీ కాంక్ష, నీ ఆస్తులు పెంచుకోవాలి, నీ వాళ్ళు బాగుపడాలి అనేటువంటి కాంక్ష వల్ల ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ మోడల్ అంటే రైతుల ఆత్మహత్యలా అని ప్రశ్న. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముఠా ఆట కట్టించిన మిర్యాలగూడ పోలీసులు. నిందితుల నుండి 1,12 లక్షల నగదు, 30 లక్షల విలువైన 2 కార్లు స్వాధీనం. పంట నష్టం పరిహారం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిరసన. కేంద్రం ఎకరాకు 30,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్. వివేకాను హత్య చేసిన తర్వాత రక్తపు మరకలను తుడిచిన అవినాష్ గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసన్న బీటెక్ రవి. అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయడం ఖాయమని వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.